అందరికీ నమస్తే. సిగ్నల్ టీవీకి ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ 8 పేజీల లేఖ రాసిండు. ఎందుకు గ్రూప్ 1 1:100 లేకపోతే మిగతా డిమాండ్స్ వాళ్ళు వినిపిస్తున్నారు. ప్రభుత్వం వింటలేదు, ప్రభుత్వం మొండికేసింది. అయినా సరే గ్రూప్ 1 అభ్యర్థులు మాత్రం ఏదో ఇంకా ఆశతో ఏమో ప్రభుత్వం లాస్ట్ మినిట్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎవరైనా ఆందోళన చేస్తే వాళ్ళతో సంప్రదింపులు జరపడం ప్రభుత్వం అనేది ఒక సాంప్రదాయం. ఆ ప్రభుత్వానికి ఉండే ఒక నైతికత అది. ఖచ్చితంగా చర్చలు జరపాలి. వాళ్ళ డిమాండ్స్ వీలైనవి సంతృప్తి పరచాలి. లేకపోతే ఇది కాదు, దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పుకోవాలి. బట్ ఈ 8 పేజీల లేఖను నేను మీకు చెప్తున్నాను. శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా నుంచి ఈ లేఖ రాసిండ్రు. ఏం రాసిండ్రంటే 2011-12లో వచ్చిన ఏపీ నోటిఫికేషన్ చివరిది. అది ఏబిపిఎస్సి తప్పిదాల వల్ల 2016లో రీ ఎగ్జామ్ జరిగింది. అంటే మన తెలంగాణలో దాదాపు 13 సంవత్సరాలుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. 2022 ఏప్రిల్లో వచ్చిన 503 ఉద్యోగాల భారీ నోటిఫికేషన్కి అనేక అభ్యర్థుల వల్ల డిఎస్పి వంటి యూనిఫామ్ జాబ్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. చాలా సంతోషం. కానీ ప్రిలిమినరీ అక్టోబర్ 16, 2022లో జరిగిన దాని రిజల్ట్ జనవరి 2023లో విడుదల. 2023 మార్చి 15న పేపర్ లీక్ వల్ల పరీక్ష రద్దు. అప్పుడు మేము అర్హత క్వాలిఫై అయ్యాము. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ చేసినప్పుడు క్వాలిఫై అయ్యాను. 2023 జూన్ 11 మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే అనేక లోపాలు బయోమెట్రిక్లో ఉన్నాయని ఆ పరీక్ష రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దాన్ని రీ ఎగ్జామ్ మళ్ళీ. ఎమ్మెల్సీ బల్మూర్ ప్రస్తుత గౌరవనీయులు సీఎం గారు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సార్, రియాజ్ సార్, ఇతర కాంగ్రెస్ నాయకులు అప్పుడు మాకు సపోర్ట్ చేశారు. కేసు ఇప్పించారు వీళ్ళే. అప్పటికే నిరుద్యోగుల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ మెల్లగా డౌన్ కావడం మొదలైంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మేనిఫెస్టో హామీలకు సహజంగానే మా నిరుద్యోగులు, చిరుద్యోగులు ఆకర్షించబడినాము. ఇక కాంగ్రెస్ వస్తే మా బతుకుల్లో కొత్త వెలుగులు నింపుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కంటే ఎక్కువగా కష్టపడ్డాము. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును కొల్లగొట్టడం కాంగ్రెస్ నాయకుల వల్ల కాకపోవును, మా వల్ల అయ్యింది. అందరం గ్రామాల్లో తిరిగాం, మా ఖర్చులతో బస్సు యాత్రలు చేశాం. తెలిసిన వారు, తెలియని వారి కాళ్ళు పట్టుకొని ఒకటే అడిగాం, మా బతుకులు బాగుపడితే మీ బతుకులు కూడా బాగుపడతాయి. ఈ ఒక్కసారికి కాంగ్రెస్కు ఓటు వేయమని ప్రాధాయపడ్డాం. ఎన్నికల ఫలితాల్లో మా ముద్ర స్పష్టంగా గమనించే ఉంటారు. మేధావులు కేవలం 1.8%, దాదాపు 2% ఓటు బ్యాంక్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ 2% ఓట్లు మావి, మా నిరుద్యోగులు కుటుంబానివి. మా ప్రయత్నం వల్ల ఓటు వేసిన ప్రజలవి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని శత్రువులను చూస్తుంది. నిరుద్యోగుల బాధలు పోయాయి అని అనుకునే లోపే అవి మరో రూపంలో మా జీవితాలను శూన్యం చేస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీలో 1:100 పిలిస్తే ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లో పేజ్ నెంబర్ 21లో పారాగ్రాఫ్ 18లో 18.1లో ఈ నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులైనా చేర్పులైనా చేయవచ్చు, రద్దు చేయవచ్చు. దీనికి సంబంధించి టీజీపీఎస్సీకి పూర్తి అధికారం ఉన్నదని స్పష్టంగా ఉంది. అంటే 1:100 తీయవచ్చు. కానీ ప్రభుత్వము, టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఏవేవో కారణాలు చెప్తున్నారు. డిసెంబర్ 6, 2024న రిటైర్ అవుతున్నందున ఈలోపు ఈ భర్తీ పూర్తి చేయాలని, ఆర్థిక భారం అవుతుందని, అంతమందికి సెంటర్లు, పేపర్ వాల్యుయేషన్లు ఎక్కువ అవుతుందని అంటున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ అంటున్నారంట. ఇదెక్కడి న్యాయం? 2022లో వచ్చిన నోటిఫికేషన్ 3 సార్లు పెట్టిన పరీక్ష మళ్ళీ పెట్టిన తల వంచుకొని చదువుకుంటూనే ఉన్నాం. మొదటి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాము, రెండవసారి మంచి మార్కులు వచ్చాయి. ఈ రిజల్ట్ రాకుండానే కోర్టు రీ ఎగ్జామ్ పెట్టమంది. మూడోసారి కూడా మేము కష్టపడ్డాము. కానీ కొన్ని అంశాల మీద అవగాహన లేకుండా పోయింది. అవి జీవో నెంబర్ 55 ప్రకారం 2 ప్రిలిమ్స్ జరిగాయి. మొదటి ప్రిలిమ్స్లో సామాజిక వర్గాల వారీగా ఫలితాలు విడుదల చేశారు. కానీ ఈసారి జీవో 29 ప్రకారం ఈ జీవో పరిజ్ఞానం మాకు లేదు. జీవో 55 ప్రకారం అట్లయింది. ఎంపీ ఎన్నికల్లో విధులు, శిక్షణ పేరుతో చిరుద్యోగులు చదివే సమయం లేక చదవలేదు. జూన్ 9న బడులు 15 రోజులు, జూన్ 9న బదులు 15 రోజులు టైం ఇవ్వమన్నారు. అప్పుడు టైం ఇవ్వలేదు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన ఉపాధ్యాయులకు అప్పచెప్పడం వల్ల మీరు వేసవి సెలవుల్లో కూడా రోజు పాఠశాలకు వెళ్ళారు. మేము 2022 కంటే ముందుండి చదివేవారు మెయిన్ నోట్స్ తయారు కోచింగ్లు తీసుకుంటూ ఈ ప్రమాదాన్ని ఊహించలేదు. అందరూ ఏం చేశారంటే ఆల్రెడీ 2 టైమ్స్ రాసినాం కదా ప్రిలిమ్స్, ఇక పెద్దగా దానికి ప్రిపరేషన్ అవసరం ఉండదు, డైరెక్ట్ మెయిన్స్ ప్రిపేర్ అవుతే ఇది ఈజీ, 2 సార్లు ప్రాక్టీస్ అయింది కదా అని అందరూ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. ఇలా చూస్తేనేమో వీళ్ళు రకరకాల సిలబస్ని మొత్తం మార్చేసిండ్రు. తెలంగాణ చరిత్ర అసలు లేదు, అంతా వేరే ఊహించని సబ్జెక్టులు తీసుకున్నారు. ఇక కొద్ది మందికి 2022 నేటి సమయం
నుంచి సమయం డబ్బు దొరకలేదు. ఏలకేలుగా బాధ్యతలు నిర్వర్తించలేక కుటుంబం గడవని అభాగ్యులు ఈసారి ఈ మోసానికి గురయ్యారు. 1950లో రాని వారందరూ అనర్హులు కాదు, వాళ్ళు అభాగ్యులు. పరిస్థితులు వారిని వెనక్కి నెట్టాయి. అంతేకాదు మీరందరూ కుటుంబ బాధ్యతలు మోసేవారు. 30 నుంచి 40 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు పైబడిన వారే. మేము సాధ్యం కాని కోరిక అడగడం లేదు, ఊరికనే ఉద్యోగాలు అడగడం లేదు. మాకు ఒక్క అవకాశం ఇవ్వమని బ్రతిమలాడుకుంటున్నాం. మానవతా దృక్పథానికి మించిన న్యాయం ఉందా? మా ఆకలి కేకల మీద అర్ధనాదాల మీద నడుస్తూ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి గ్రామీణ తెలంగాణ బిడ్డలు, బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగాలు ఆశించడం తప్ప? మేము బంగ్లాదేశ్ కాందిశీకులమా, పాక్ తీవ్రవాదులమా? ఒక్కొక్కరు డబుల్ పీజీలు పిహెచ్డీలు చేసి ఉన్నారు. 2011 నుంచి గ్రూప్ 1 రాద్దాము, ప్రజలకు సేవ చేద్దామనే పిచ్చిలో పిచ్చి ఆశయంతో ఎదురు చూస్తున్నాము. మేము జోకర్లుగా మిగిలిపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు. నిధులు నీళ్లు నియామకానికి అర్థమేముంది? అప్పులు చేసి పొలాలు అమ్మి తల్లిదండ్రులు మమ్మల్ని 3 ఏళ్ల నుంచి పోషిస్తున్నారు. ఇప్పుడు ఏమీ చేయకుండానే ఇంటిదారి పట్టడం కంటే చనిపోవడం గౌరవంగా ఉంటుందేమో. 2011లో ఉద్యమంలో సమిధులమయ్యాము. 2023 ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించడానికి మీ పల్లకి మోసే బోయలమయ్యాము. ఒక తరం యువత అందులో ఉన్నత చదువులు చదివి ఉన్నత లక్ష్యం పెట్టుకొని పెళ్లి, వ్యక్తిగత జీవితం అనే ఆలోచన లేకుండా తిని తినక గొప్ప జీవితం గురించి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చదువుకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదా? మళ్ళీ గ్రూప్ 1 ఎప్పుడు వస్తుందా? ఇప్పటికీ ఏజ్ బార్ అయిన మాకు ఈ చిట్ట చివరి అవకాశం. కోవిడ్-19 టైంలో యూపీఎస్సీ ఫిలిమ్స్ అటెంప్ట్లో సంఖ్యను పెంచి అవకాశం ఇచ్చింది. అది రాజ్యాంగ ద్రోహమా, న్యాయరహితమా? ఇప్పుడు మీరు ఒక సందిగ్ధ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతో సీఎం అయ్యారు కదా. ఈ విద్యావంతులకు ఒక ఛాన్స్ ఇవ్వండి సీఎం గారు. గౌరవమాన్యులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులకు ఆయన కూడా లేఖ రాశారు. మాకు చదువు తప్ప మరే ఆస్తి లేదు, ఉద్యోగం తప్ప మరే దారి లేదు, మాకు రాజకీయాలు రావు, తెలియదు. మా శ్వాస ఆశ గ్రూప్ 1 జాబ్. 13 ఏళ్ల నిరీక్షణ, ఇప్పుడున్న నోటిఫికేషన్. అది కళ్ళ ముందు నుండే వెళ్ళిపోతుంటే బతకాలనిపించడం లేదు సార్. కాలం, పరిస్థితులు, డబ్బులు సహకరించలేదు. అందుకే మేము 1:50లో లేము. మేము మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధమయ్యాము. మన ప్రజలకు నాణ్యమైన నిబద్ధత కలిగిన ప్రభుత్వ అధికారులుగా పనిచేయడానికి మాకు అన్ని అర్హతలు ఉన్నాయి సార్. మీ గెలుపుకు మేము సహకరించాము. నిజానికి మేమే గెలిపించుకున్నాం. ఇప్పుడు మా గెలుపుకు ఒక్క అవకాశం ఇవ్వమని వేడుకుంటున్నాము. మీ తమ్ముళ్ళు చెల్లెలు గెలుపును చూడకుండా నిస్తేజంగా, నిర్వేదంగా, నిస్సహాయంగా వాళ్ళ జీవితాలను వెళ్ళదీయడం మీకు ఇష్టమేనా? మీరు మా అన్నయ్య అనుకుంటున్నాము. మా స్ఫూర్తి, మా వేగు చుక్క మీరే సార్. నోటికాడి బుక్కను దూరం చేయకండి. 1 స్టాండర్డ్ అభ్యర్థుల ఆశావాల ఇళ్లలో దీపం వెలిగించండి. వారి కంచంలో అన్నం ముద్ద పెట్టండి. అన్నముద్దగా మారండి. వారి గుండెల్లో అత్యున్నత వ్యక్తిత్వం గల ప్రజానాయకుడిగా చిరస్థాయిగా అజరామంగా నిలవండి. 1 స్టాండర్డ్ సాధ్యమే అని మీకు తెలుసు. ఆ విషయం మాకు తెలుసు. కళ్ళల్లో ఆశువులు దోసిలు పట్టి మీ ముందర నిలబడి కోటి ఆశల విలువైన 1 స్టాండర్డ్ను మీరు మాకు వరంగా ఇస్తారని మేము నమ్ముతున్నాం. ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేని మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్రం 12/7/2024. ఇది పరిస్థితి. వాళ్ళ బాధ అరణ్య రోదన అయిపోయింది. కోటి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. మేమే గెలిపించుకున్నాము. మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కోరిక తీరుతుంది, అయిపోతుంది అంటే లాస్ట్కు ఇట్లా వేయడం కరెక్ట్ కాదు, మాకు అవకాశం ఇవ్వండి 1 to 100 అని చెప్పి ఆ లేఖ మా ఛానల్కి రాసిండ్రు. సీఎం గారు కూడా ఒక లేఖ రాసిన, బహిరంగ లేఖ. అది కూడా రేవంత్ రెడ్డి గారు కూడా రాసిన లేఖ. దీనిలో అనవసరంగా రాజకీయాలను తీసుకొచ్చి పిల్లలకు రాజకీయాలు అద్ది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పని నడుస్తుంది ఇక్కడ. ఆయన రాసిన దానిలో ఏమాత్రం ఒక్క అక్షరం కూడా పొల్లు పోయే ఇది తప్పు అని చెప్పడానికి ఎక్కడ అవకాశమే కనిపిస్తలేదు. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి 1 స్టాండర్డ్ విలువండి. ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళే రేపు ఒక్కరే కదా 1 స్టాండర్డ్లో మీరు 1 స్టాండర్డ్ పిలిస్తే ఒకరికి ఉద్యోగం ఇచ్చేది. పోస్టులు పెంచట్లే, మీ పోస్టులు అంతే ఉంటాయి. ఎందుకు ఈ విషయంలో ప్రభుత్వం వెనక ముందు అవుతుంది? వెనక ముందు కాదు, అసలు ముందు లేనేలేదు, వెనకకే. అసలు మాకేం సంబంధం లేదు, ఇదేదో రాసింది చూసినామా, మీ పాక్ తీవ్రవాదులమా కాందిశీకులమా అన్నట్టే ఉంది. మీకేం సంబంధం, మాకేం సంబంధం, మాది ప్రభుత్వం, మీరు ప్రజలు, మేము పాలకులం, మీరు పీడితులు అన్నట్టుగా ఉంది వ్యవహారం మీద. ఆ పీడితుల కోసం, ఆ పీడితులు ఓటేస్తేనే మీరు పాలకులు అయినారు కదా. వాళ్ళ బాధ పట్టించుకుంటే ఇట్లాంటి లేఖలు నాకు తెలిసి చాలామంది మంత్రులకు ఇచ్చిండ్రు, చాలామంది ఎమ్మెల్యేలు, కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలకు ఇచ్చిండ్రు వాళ్ళు. ఇది పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారంటే మేము మాట్లాడుతున్నాం అంటున్నారట. నిజంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు మాత్రమే అపాయింట్మెంట్ ఉంది. పార్టీలో చేరే వాళ్ళకి మాత్రమే అపాయింట్మెంట్ ఉంది. వీళ్ళెవ్వరూ అధికార పార్టీ వాళ్ళు
సీఎంను కలిసే అవకాశం లేదు, ఇప్పుడు కలుస్తలేరు. ఇంకా వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు చెప్తారు, టైం కూడా అయిపోయిన తర్వాత. ఎనీవే ఈ లెటర్ అయినా కొద్దిగా ప్రభుత్వానికి చేరాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.